హలో అండి. వెల్కమ్ టు తెలుగు మ్యాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్. సో, టుమారో మ్యాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ బ్రెంట్‌ఫోర్డ్ మ్యాచ్ ఉంది. బ్రెంట్‌ఫోర్డ్ అవే బ్రెంట్‌ఫోర్డ్ హోమ్‌లో. సో, లాస్ట్ వీక్ మ్యాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ చెల్సీ అయింది. నేను దానికి వీడియో చేయలేకపోయాను. ఎందుకంటే బికాస్ ఐ వాస్ ట్రావెలింగ్. సో, ఫైనల్లీ నేను హోమ్‌కొచ్చేసాను. సో, మన ఓల్డ్ బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంటుంటది మీకు. సో, ఫైనల్లీ లాస్ట్ మ్యాచ్ వెరీ గుడ్ విన్. మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ చెల్సీ 2-1తో గెలిచాము. దేర్ వర్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ నెగెటివ్స్. ఈక్వల్లీ 50-50 జరిగింది. ఎందుకంటే నెగెటివ్స్ ఏ విషయంలో అంటే అమరిమ్ టీమ్ సెలక్షన్, అమరిమ్ సబ్స్టిట్యూషన్స్ ఆ విషయంలో కోబీ మైను, ఎస్పెషల్లీ కోబీ మైను. కోబీ మైనూని వాట్ డస్ హి థింక్ అబౌట్ కోబీ మైను? That's the big question for me. ఎందుకంటే కోబీ మైను once he came into that మాంచెస్టర్ సిటీ మ్యాచ్‌లో కోబీ మైను లాస్ట్ 20 మినిట్స్ ఆడినప్పుడు దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ మిడ్‌ఫీల్డ్‌లో చాలా స్టెబిలిటీ కనిపించింది. అట్లాంటి కోబీ మైను చాలా బాగా ఆడాడు. అప్పటికి 3-0తో ఓడిపోతున్నా కానీ కోబీ మైను వచ్చిన తర్వాత కోబీ మైను చాలా బాల్స్ విన్ అయ్యాడు. సెకండ్ బాల్స్ విన్ అయ్యాడు అండ్ హి వాస్ ఏబుల్ టు మేక్ వెరీ గుడ్ పాసెస్. అట్లా ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ మ్యాచ్ చెల్సీతో అయిన మ్యాచ్ సబ్స్టిట్యూషన్ తను మెయిన్ స్టార్ట్ చేయడమే కాదు, లాస్ట్ 5 మినిట్స్ ఉండగానో ఎప్పుడో ఉన్నప్పుడు తీసుకొచ్చాడు. అది ఎందుకు తీసుకొచ్చాడో, ఎందుకు తీసుకురావాలనుకున్నాడో అప్పుడు మనకి తెలీదు. బట్ వాట్ డస్ హి థింక్ అబౌట్ కోబీ మైను? ఒక కోబీ మైను ఎజెండాగా కాకుండా వాట్ డస్ హి థింక్ అబౌట్ జర్క్సీ? వాట్ డస్ హి థింక్ అబౌట్ ఆమద్? నేను ఆమద్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆమద్ లాస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడాడని చెప్పేసి మంచి రికీ అని చెప్పేసి ఒక ఒక ఇంగ్లీష్ యూకేకి సంబంధించిన ఒక క్రిటిక్ ఒకతను ఉంటాడు. ఒక రివ్యూయర్ అనొచ్చు, లేకపోతే క్రిటిక్ అనొచ్చు. అతను చాలా చాలా పాజిటివ్‌గా మాట్లాడుతూ చేశాడు. చాలా 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 పాజిటివ్‌గా మాట్లాడుతూ లాస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడాడని చెప్పేసి చాలా పాజిటివ్‌గా మాట్లాడుతూ రివ్యూ ఇచ్చాడు. కానీ నా ఉద్దేశంలో అయితే కొన్ని పొజిషన్స్‌లో బాల్ తను లూజ్ అయ్యే విధానం, తను పాస్ చేసే విధానం విచ్ లెఫ్ట్ విచ్ మే విచ్ ఎవెన్చువల్లీ మేడ్ గోల్స్ ఫర్ ద అపోనెంట్స్. ఎవెన్చువల్‌గా అపోనెంట్ గోల్ చేయగలిగారు అట్లాంటి బాల్స్ లూజ్ చేయడం వల్ల. అండ్ తను వింగ్ బ్యాక్ కింద నిజంగా అంత బాగా ఆడగలడు. హిస్ పర్సనాలిటీ గాని, లేకపోతే హిస్ ఫిజిక్, ఎస్పెషల్లీ హిస్ ఫిజిక్ అంత సపోర్ట్ చేస్తుంది అతను వింగ్ బ్యాక్‌గా ఆడడానికి అనేది ఒక పెద్ద బిగ్ క్వెషన్ నాకు. ఎందుకంటే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అహ్మద్ వాస్ నాట్ ఇన్ హిస్ ప్రాపర్ ప్రాపర్ ఫార్మ్. సో, నాకు నిజంగా తను అహ్మద్ ఏ పొజిషన్‌లో ఫిట్ అవుతాడనేది ఒక క్వెషన్ ఉంది. అహ్మద్ యాస్ నంబర్ 10 లాస్ట్ చెల్సీ మ్యాచ్ ఆడినట్టు ఐ థింక్ హి ఫిట్స్ దేర్ వెరీ వెల్, నాట్ యాస్ ఎ వింగ్ బ్యాక్. కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చాలా చాలా మందున్నారు నంబర్ 10 ఆడడానికి. మౌంట్ గానీ, లేకపోతే కునియా గానీ, ఎంబిమో గానీ, అండ్ ఆల్సో బ్రూనో ఫెర్నాండెస్ ఇప్పటికైతే మనం లెట్స్ సే 6 ఆర్ 8 కింద ఫిక్స్ అయిపోయాం. ఫిక్స్ చేద్దాం అనుకున్నాం. కానీ మౌంట్ ఉన్నాడు, కునియా ఉన్నాడు, ఎంబిమో ఉన్నాడు. అండ్ వీళ్ళ ముగ్గురిని దాటి కెన్ అహ్మద్ డియాలో బి ఎ నంబర్ 10? ఐ డౌట్ దట్. ఎందుకంటే అమరిమ్ ఐ డోంట్ థింక్ హి ఈస్ విల్లింగ్ టు స్టార్ట్ అహ్మద్ ఇన్ దట్ పొజిషన్ యాజ్ ఎ నంబర్ 10. సో, అహ్మద్ నిజంగా యాజ్ ఎ వింగ్ బ్యాక్ ఈజ్ హీ కరెక్ట్ అనే క్వెషన్ ఉంది. అండ్ కోబీ మైను గురించి మాట్లాడాను, అహ్మద్ గురించి మాట్లాడాను. సో, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మ్యాచ్‌కి బ్రెంట్‌ఫోర్డ్ మ్యాచ్‌కి అహ్మద్ లేడు అండ్ మాజ్రావీ లేడు. సో, మాజ్రావీ లాస్ట్ మ్యాచ్ వింగ్ బ్యాక్ కింద ఆడాడు. అండ్ నాకు అనిపించింది మాజ్రావీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ హీ మేడ్ ఎ వెరీ గుడ్ కాంట్రిబ్యూషన్ టు ఇన్ ద లాస్ట్ మ్యాచ్ యాజ్ ఎ వింగ్ బ్యాక్. సో, నాకు మాజ్రావీ నాకు సెంటర్ బ్యాక్ ఆడినా పర్లేదు అండ్ వింగ్ బ్యాక్ ఆడినా పర్లేదు, మాజ్రావీ హ్యాస్ టు బి దేర్ ఇన్ ద టీమ్. సో, మాజ్రావీ ఉండాలంటే అహ్మద్ పొజిషన్ సాక్రిఫైస్ చేయాలా? నాకు సాక్రిఫైస్ చేసినా పర్లేదు అనిపిస్తుంది. అహ్మద్ యాజ్ ఎ బెంచ్‌లో కూర్చోబెట్టాలి. ఎందుకంటే అహ్మద్‌కి సమ్‌హౌ హి ఈస్ వెరీ యంగ్ ప్లేయర్ కదా! సో, అహ్మద్ లెట్స్ సే ఇప్పుడు గార్నాచో ఉన్నాడు. గార్నాచో ఎట్ ద వెరీ బిగినింగ్ తను ఆడిన ఫస్ట్ 1 సీజన్ గానీ, 2 సీజన్స్ కానీ వి థాట్ హి ఈస్ అ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్లేయర్ అనుకున్నాము. అహ్మద్ గురించి కూడా అలాగే అనుకున్నాం. లాస్ట్ సీజన్ తనకిచ్చిన ఛాన్సెస్ తను ప్రూవ్ చేసుకున్న విధానం. కానీ నెక్స్ట్ ఈ సీజన్‌కి వచ్చేటప్పటికి మేబీ దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు అనిపించింది స్టార్టింగ్ నుంచి చూసినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఓవర్ కాన్ఫిడెన్స్. తను పాస్ చేసే విధానం కానీ అపోనెంట్ హాఫ్ నుంచి
బ్యాక్ పాస్ చేసే విధానం, లైక్ బాల్ క్యారీ చేసే విధానం అండ్ బ్యాక్ ట్రాక్ చేసే విధానం, లైక్ బాల్ ఒకవేళ ఇచ్చేసిన తర్వాత బ్యాక్ ట్రాక్ చేసే విధానం, లైక్ ఒక రాంగ్ పొజిషన్స్లో బాల్స్ ఇవ్వడం లైక్ ఆపోనెంట్స్కి, లైక్ ఆల్ దిస్ లైక్ ఆల్ లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. దాన్ని మీరు కూడా చూడండి, లైక్ అహ్మద్ మేడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ దిస్ లైక్ లాస్ట్ 6 or 7 games we played. At least like 6 games అనుకుంటా. Yeah, last 6 games we played. Like, he made a lot of mistakes which led to goal scoring, goal scoring opportunities for opponents. సో అహ్మద్ ఖచ్చితంగా బెంచ్ చేయాలి, కూర్చోబెట్టాలి. అండ్ మాజరాబీని వింగ్ బ్యాక్ అని తీసుకోవాలి. ఈవెన్ దాలోత్ రైట్ వింగ్ బ్యాక్ కంటే లెఫ్ట్ వింగ్ బ్యాక్ చాలా బాగా అనిపించింది, ఎస్పెషల్లీ ఇన్ ద బర్న్లీ మ్యాచ్. సో ఎస్పెషల్లీ ఇన్ ద బర్న్లీ మ్యాచ్ నాకు లెఫ్ట్ వింగ్ బ్యాక్ కింద చాలా బాగా ఆడాడు అనిపించింది. అండ్ ఆల్సో I think there was one other match. I think next, maybe that's the match. అదే మ్యాచ్ బర్న్లీ మ్యాచ్లో చాలా బాగా అనిపించింది. వీ కెన్ ఐ థింక్ డోర్గు అండ్ దాలోత్ని ఇద్దరిని అక్కడ కంటిన్యూ చేసి అక్కడ లైక్ స్విచ్ చేస్తూ పొజిషన్స్ రైట్ వింగ్ బ్యాక్గా మాజ్రోవిని కంటిన్యూ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ డెసిషన్. కానీ నెక్స్ట్ రేపు బ్రెంట్ఫోర్డ్ మ్యాచ్కి అహ్మద్ లేడు అండ్ ఆల్సో మాజ్రోవి కూడా లేడు. సో ఐ థింక్ దాలోత్ విల్ బీ షిఫ్టింగ్ టు రైట్ బ్యాక్ and right wing back, and Dorgu will take his position as a left wing back. And center backs వచ్చేసి we definitely need Maguire as a center back. Delete should be there, కానీ Delete ఇంకా Maguire నుంచి చాలా నేర్చుకోవాల్సింది ఉంది. He's very young. Delete he is 24. లైక్ సెంటర్ హాఫ్ పొజిషన్ ఎట్లా మేనేజ్ చేయాలనేది ఐ థింక్ మ్యాగ్వైర్ నుంచి ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. మ్యాగ్వైర్ లైక్ చెల్సీ మ్యాచ్లో చాలా బాగా కంట్రోల్ చేశాడు సెంటర్ బ్యాక్స్గా యాజ్ అ సెంటర్ బ్యాక్. సో హీ నీడ్స్ టు బి దేర్. మ్యాగ్వైర్ ఉండాలి అండ్ రైట్ సెంటర్ బ్యాక్గా డెలిట్ ఉండాలి అండ్ లెఫ్ట్ సెంటర్ బ్యాక్గా లూక్ షా ఉండాలి. ఐ థింక్ these three are they should be there. Like, they should continue from the last match will ముగ్గురు ఆడారు and they should continue as center backs from in this next tomorrow match also. And తర్వాత వింగ్ బ్యాక్స్ చెప్పాను, లెఫ్ట్ సైడ్ డోర్గో అండ్ రైట్ సైడ్ దాలోత్. అండ్ మిడ్ఫీల్డ్ మెయిన్ మిడ్ఫీల్డ్. నేను మిడ్ఫీల్డ్ గురించి చెప్తూనే ఉన్నాను, మిడ్ఫీల్డ్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్ అని. ఎస్, అగైన్ లైక్ బ్రూనో ఫెర్నాండెస్ తన పొజిషన్ ఫిక్స్. అండ్ హూ ఇస్ ద మిడ్ఫీల్డర్ దట్ ప్లే నెక్స్ట్ టు హిమ్? ఈజ్ ఇట్ కాశ్మీరో ఉండడు, ఎందుకంటే కాశ్మీరో లాస్ట్ మ్యాచ్లో రెడ్ తీసుకున్నాడు. సో కాశ్మీరో ఈ మ్యాచ్ ఆడు. సో హూ ఈస్ ద నెక్స్ట్ మిడ్ఫీల్డర్ హూ play with Bruno Fernandes? ఉగార్తేనా ఆర్ కోబీ మైనో? ఉగార్తేని ఎప్పుడు తీసుకురావాలంటే, ఉగార్తే ఎప్పుడు ఆడించాలంటే, లైక్ ఉగార్తే ఈస్ కంప్లీట్ లైక్ డిఫెండింగ్ మిడ్ఫీల్డర్, కోబీ మైనో ఈస్ కంప్లీట్ అటాకింగ్ మిడ్ఫీల్డర్. బ్రూనో ఫెర్నాండెస్ అంత బాగా డిఫెండ్ చేయగలరా? కోబీ మైనో అంత బాగా అటాక్ చేస్తూ డిఫెండ్ చేయగలరా? So if Bruno Fernandes always he will try to attack, always like I think Amorim will ask him to help పైన నెంబర్ 10 pass the ball and be in the D box of opponents. ఖచ్చితంగా పైకి వెళ్ళమంటాడు. సో ఇఫ్ బ్రూనో ఫెర్నాండెస్ అక్కడ ఉంటే లైక్ ఎవరో ఒకళ్ళు డిఫెండింగ్ మిడ్ఫీల్డర్ ఉంటారు. ఈజ్ కోబీ మైనో దట్ డిఫెండింగ్ మిడ్ఫీల్డర్ దట్ అంత ఫిజిక్ ఉండి అంత బాగా చేయగలిగే డిఫెండింగ్ మిడ్ఫీల్డర్? ఐ డోంట్ థింక్ సో. కోబీ మైనో ఈజ్ స్టిల్ an attacking midfielder. సో మన అమరిమ్ టీంలో దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ 2 attacking midfielders. ఒక అటాకింగ్ మిడ్ఫీల్డర్, ఒక డిఫెండింగ్ మిడ్ఫీల్డర్ ఉంటారు. సో డిఫెండింగ్ మిడ్ఫీల్డర్ కింద లైక్ వెన్ కోబీ మైనో ఈస్ నాట్ దాట్ గుడ్, ఎందుకంటే ఈజ్ స్టిల్ యంగ్, ఈజ్ వెరీ యంగ్, ఈజ్ లెర్నింగ్, ఈజ్ నాట్ తన ఫిజిక్ కానీ లేకపోతే అది సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు. సో ఖచ్చితంగా ఉగార్తేనే ఆడించాలి. సో ఉగార్తే షుడ్ బి దేర్. ఉగార్తే డిఫెండింగ్ మిడ్ఫీల్డర్ ఉండాలి, ఎందుకంటే బ్రూనో విల్ ఆల్వేస్ గో హై, విల్ ఆల్వేస్ హెల్ప్ నెంబర్ 10s. సో బ్రూనో ఖచ్చితంగా వెళ్తాడు కాబట్టి పైకి ఖచ్చితంగా మనకు డిఫెండింగ్ మిడ్ఫీల్డర్ కావాలి. ఆ డిఫెండింగ్ మిడ్ఫీల్డర్ వచ్చేసి ఉగార్తే ఉండాల్సిందే. సో ఉగార్తే షుడ్ బి దేర్. అండ్ దెన్ పైన నెంబర్ 10s వచ్చేసి కున్యా ఆర్ మౌంట్. నేను అనుకునేది లైక్ కున్యా ఉండాలి అండ్ ఎంబిమో ఉండాలి అండ్ పైన నెంబర్ అటాకింగ్ వచ్చేసి సెస్కో ఉండాలి. ఐ డోంట్ వాంట్ టు ఫాల్స్ 9 కున్యా కింద కున్యాని ఆడించకూడదు. లెట్స్ హోప్ హీ విల్ నాట్ ప్లే కున్యా యాజ్ ఫాల్స్ 9. ఖచ్చితంగా సెస్కో ఆడాల్సిందే, ఎందుకంటే లైక్ వై డిడ్ వి బై హిమ్ ఫర్ 85 million euros పెట్టి ఎందుకు కొన్నాం సెస్కోని? లైక్ హీ షుడ్ బి దేర్, సెస్కో ఆడాలి. సెస్కో ఈజ్ లైక్ తన హైట్ని ఉపయోగించుకోవాలి. లాస్ట్ మ్యాచ్ కూడా సెస్కో ఇచ్చిన పాస్ వల్లే లైక్ ఫస్ట్ 5 minutesలోనే
ఎంబ్యూమోకి గోల్ కొట్టే ఛాన్స్ వచ్చింది అండ్ గోల్ కొట్టే ఛాన్స్ ఆ ప్రాసెస్లో వాళ్ళ చెల్సీ గోల్ కీపర్ ముందుకు రావడం జరిగింది అండ్ తను డిఫెండ్ చేయడానికి ట్రై చేశాడు అండ్ ఆ ప్రాసెస్లో చెల్సీ గోల్ కీపర్ రెడ్ కార్డ్ వచ్చింది అండ్ రిడ్యూస్ ఇట్ టు 10 men అండ్ వీ స్కోర్ 2 goals బిఫోర్ కాశ్మీరో గోట్ రెడ్ కార్డ్. వీ స్కోర్ 2 goals అండ్ దట్ హెల్ప్డ్ us to win the match. So Sesko is very very important. Sesko should play. Sesko ki ball pass cheyali and Sesko should score tomorrow in tomorrow's match and Sesko should be there. So Kunya ఆడాలి, ఎంబీ ఆడాలి, సెస్కో ఉండాలి అండ్ మిడ్ఫీల్డర్స్ వచ్చేసి బ్రూనో అండ్ ఉగార్తే అండ్ వింగ్ బ్యాక్స్ వచ్చేసి దోర్గో అండ్ డాలోత్ అండ్ సెంటర్ బ్యాక్స్ వచ్చేసి మ్యాగ్వేర్, లూక్షా అండ్ డెలిట్ అండ్ గోల్ కీపర్. ఎస్, గోల్ కీపర్ గురించి నేను చెప్తూనే ఉన్నాను. గోల్ కీపర్ అల్టై బైండర్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్. అల్టై బైండర్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్. కొత్త గోల్ కీపర్ని కొన్నారు అండ్ లెట్స్ ట్రై. ఏం చేశారు, లైక్ ఎందుకు, లైక్ 1 month అవుతుంది తను పర్చేస్ చేసి, ఇప్పటిదాకా ఒక మ్యాచ్ కూడా ఆడించలేదు అండ్ లైక్ హౌ డస్ హీ ప్లే? We want to see him. Altai Binder is not a future. It's not for the future. He's not for the future. Let's play. Let's లైక్ అంత మంచి లైక్ డిఫెండింగ్ పెట్టుకుని లైక్ వాట్ కుడ్ గో రాంగ్? లైక్ ఓకే, ఇఫ్ ఇట్స్ గోయింగ్ రాంగ్, లైక్ ఇట్స్ నాట్, ఒకవేళ తప్పు జరిగితే ఇట్స్ నాట్ కంప్లీట్ మిస్టేక్, ఇట్ విల్ నాట్ బి ఏ కంప్లీట్ మిస్టేక్ ఆన్ గోల్ కీపర్. ఒకవేళ 1 goal వాళ్ళు బ్రెంట్ఫోర్డ్ కొడితే వీ షుడ్ బి ఏబుల్ టు స్కోర్ 3 goals. ఇఫ్ మనం ఒకవేళ 3 goals కొడితే మ్యాచ్లో, లైక్ there is 90% chance we will win the match. That's where our focus should be, not like లైక్ గోల్ కీపర్ లైక్ అల్టై బైండర్ని లైక్ కంటిన్యూ చేస్తూ ఓకే, లైక్ మరి ఎందుకు కొత్త గోల్ కీపర్ని కొన్నాం? లైక్ వీ వాంట్ ఎ న్యూ గోల్ కీపర్ హూ ఈస్ లైక్ హూ ఈస్ వెరీ మచ్ who is for the future. Especially Altai Binder is, I'm not convinced Altai Binder is not a good goalkeeper for Manchester United. సో ఇది నేను అనుకున్న డ్రీమ్. అల్టై బైండర్ ఉండకూడదు. లెమన్స్ అని కొత్త గోల్ కీపర్ వచ్చాడు. హీ షుడ్ ప్లే టుమారోస్ మ్యాచ్. సో లెట్స్ సీ. టుమారో మార్నింగ్ మా టైంలో అయితే ఇక్కడ 7:30కి మ్యాచ్ ఉంది. సో నేను ఇది ఆల్రెడీ లైక్ 12:30కి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో యా, లెట్స్ సీ. టుమారో మార్నింగ్ నేను ఆఫ్టర్ మ్యాచ్ రియాక్షన్ కూడా పెడతాను. లెట్స్ హోప్ యునైటెడ్ విల్ విన్ సెకండ్ మ్యాచ్ కన్సిక్యూటివ్లీ. ఇప్పటిదాకా ఆమరిమ్ వచ్చిన తర్వాత సెకండ్ మ్యాచ్ కన్సిక్యూటివ్గా గెలిచింది లేదు. సెకండ్ మ్యాచ్ కన్సిక్యూటివ్గా గెలిచి 2 matches ప్రీమియర్ లీగ్లో మనం ఎప్పుడు గెలవలేదు. విచ్ ఈస్ టుమారో ఈజ్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్. టుమారో ఈజ్ అ వెరీ బిగ్, ఇట్ విల్ బి అ లైక్ వెరీ హ్యూజ్ గేమ్ ఫర్ ఆమరిమ్. వెరీ హ్యూజ్ గేమ్ ఫర్ ఆమరిమ్. మనం అసలు కంటిన్యూస్గా మ్యాచ్లు గెలుస్తామా, గెలవగలమా, మైండ్ సెట్ ఎలా ఉంటుంది ప్లేయర్స్ది అని తెలుసుకోవడానికి టుమారో ఈజ్ అ వెరీ బిగ్ గేమ్ అవే ఫ్రమ్ యునైటెడ్, అవే ఫ్రమ్ హోమ్. మనం బ్రెంట్ఫోర్డ్లో ఆడుతున్నాము అండ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ మ్యాచ్ ఫర్ ఆమరిమ్. లెట్స్ హోప్ మ్యాంచెస్టర్ యునైటెడ్ విల్ విన్. అండ్ నేను స్కోర్ ప్రిడిక్షన్, నేను టీమ్ ప్రిడిక్షన్, లైనప్ ప్రిడిక్షన్ చెప్పాను కదా. అండ్ నా స్కోర్ ప్రిడిక్షన్ ఇప్పటిదాకా ఒక్కటి కూడా కరెక్ట్ అవ్వలేదు. బట్ రేపు లెట్స్ హోప్, ఐ హోప్ కరెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మాంచెస్టర్ యునైటెడ్ విల్ విన్ 3-1. లెట్స్ సీ. లెట్స్ గో మాంచెస్టర్ యునైటెడ్.